నమస్కారం. ఈ యొక్క గత 1 ఇయర్గా అనంతపురంలో పోలీసింగ్ అనేది వెరీ రెస్పాన్సివ్గా పబ్లిక్ కంప్లైంట్స్ని ఒక రెస్పాన్సిబిలిటీతో డిస్పోజ్ చేయడం జరిగింది. సో యాన్యువల్ రివ్యూ కాన్ఫరెన్సెస్ భాగంగా ఐ వుడ్ లైక్ టు సమ్మరైజ్ ఈ ఇయర్కైనా నేరాలు ఎలా ఉందన్న విషయాన్ని సమ్మరైజ్ చేయాలని. ఫస్ట్ బాడీలీ అఫెన్స్ అయితే విచ్ మీన్స్ మర్డర్, అటెంప్ట్ ఆఫ్ మర్డర్, రయాట్, కిడ్నాపింగ్, హర్ట్ కేసెస్ 14% తగ్గడం జరిగింది. మర్డర్ అయితే 19% తగ్గింది. 53 ప్రాపర్టీ అఫెన్సెస్ అయితే 577 కేసెస్ 2022కి నమోదైతే 491 2023లో నమోదైంది. 15% తగ్గడం జరిగింది. దాంట్లో రికవరీ కేసు వారీగా చూసుకున్న 62%. అదే వాల్యూ దాదాపు 11 crores ఆఫ్ ప్రాపర్టీ లాస్ అయితే 7 crores ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అది ఒక 60% తగ్గడం జరిగింది. దీంట్లో సిసిఎస్ టీమ్ ఒక పాత్రం చాలా బాగా రిఫ్లెక్ట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గ్యాంగ్ ఫ్రమ్ మహారాష్ట్ర, మీకు రీసెంట్గా గుంతకల్లో ఒక హౌస్ బ్రేక్ అఫెన్స్ జరిగితే ఆ గ్యాంగ్ని పట్టుకోవడానికి మహారాష్ట్ర దాకా వెళ్ళి గ్యాంగ్ని పట్టుకొచ్చి రికవరీ చూపించడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు గార్లదిన్నెలో ఈ సంవత్సరంలో జరిగిన డకాయిటీ ఏదైతే ఉందో 2 crores ఆఫ్ ప్రాపర్టీ లాస్, దాంట్లో కూడా ముద్దాయిలు అందరినీ అరెస్ట్ చేసి రికవరీ కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇది ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించినది. అదేవిధంగా క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చూసుకున్న 678 కేసెస్ 2022కి నమోదైతే 2023కి 730 కేసెస్ నమోదైంది. ఇది ఒక 8% ఆఫ్ ఇంక్రీజ్ చూపించింది. పోక్సో కేసు అయితే 90 కేసెస్ నమోదైతే 87 కేసెస్ విచ్ మీన్స్ 3% తగ్గినాయి. క్రైమ్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీస్ 119 నమోదైతే 123 అందాజుగా ఒక 1% పెరగడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ అయితే 540 కేసెస్ లాస్ట్ ఇయర్కి నమోదైతే 521గా తగ్గడం జరిగింది. ఇది ఒక 2% తగ్గింపు. ప్రధానంగా క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో పెరగడానికి కారణం పిటిషన్స్ అంతా కూడా స్వీకరిస్తున్నాము, రెస్పాన్సిబుల్గా ఇమీడియట్గా కేసులు నమోదు చేయడం కూడా జరుగుతున్నాయి. పైగా దీంట్లో చిన్నగా ఎందుకు పెరిగిందని అనలైజ్ చేస్తే ప్రధానమైన పెంపకాలు డొమెస్టిక్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్ అండ్ బిగమీ అన్నది దాదాపు 43% ఎక్కువ ఈ సంవత్సరంలో నమోదవడం జరిగింది. బిగమీ అన్నది ఒక వ్యక్తి డివోర్స్ తీసుకోకుండా రెండవ పెళ్లి చేసుకోవడం అనేది ఇది 43% పెరగడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ రిమాండబుల్ సెక్షన్, కఠినమైన సెక్షన్. సో దీనివల్ల పెరగడం జరిగింది. అదేవిధంగా వైట్ కాలర్ అఫెన్స్ 420, 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మిస్అప్రాప్రియేషన్, చీటింగ్, ఫ్రాడ్, ఫోర్జరీ ఇవి 497 పోయిన సంవత్సరం అయితే 360గా ఈ సంవత్సరం నమోదైంది. 28% తగ్గించడం జరిగింది. ఇవి కేసు నమోదు మరియు దాని డిస్పోజల్ కూడా. నా యూఐ కేసెస్ పెండెన్సీ వరకు వస్తే 2022 5895 కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉంటే 2023 ఈనాటికి 3994 మాత్రమే పెండింగ్లో ఉంది. ఇది ఒక 32% రిడక్షన్. అండ్ ఇది ఆఫీసర్స్ అందరూ కూడా గ్రౌండ్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా డిస్పోజల్ని ఫాస్ట్ చేయడం వల్ల అండ్ ఆల్సో కొన్ని పీటీ కేసెస్ని ఫాస్ట్ ట్రాక్ చేయడం వల్ల వచ్చే ప్రోగ్రెస్. సో ఇది రాబోయిన కాలాల్లో కూడా ఇంకా వేగవంతం చేస్తామన్నది కూడా చెప్పుకోవడం జరుగుతున్నాయి. అదేవిధంగా లోక్ అదాలత్లో కాంపౌండ్ అయిన కేసులు
దాదాపు 2022లో 28,000 cases have been disposed. ఈ ఇయర్లో 26,000 cases have been disposed. Coming to convictions, మన హానరబుల్ డీజీపీ గారు ఆదర్శన మేరకు ఇంపార్టెంట్ 10 కేసెస్ అది సెలెక్ట్ చేసి ఎస్పీ స్థాయిలో మానిటర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి చూస్తే మన జిల్లాలో 13 కేసెస్లో వీఆర్ ఏబుల్ టు గెట్ కన్విక్షన్. వీటిని స్ప్లిట్ చేసి చెప్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 5 కేసుల్లో, 10 year ఇంప్రిజన్మెంట్ ఒకటి, 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఒక కేసులో, 3 years అండ్ అబౌవ్ 6 కేసెస్లో మనకు శిక్షణలో పడడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో దే ఆర్ అండర్గోయింగ్ ద పనిష్మెంట్. ఇది కాకుండా కన్విక్షన్ రేట్ ఇంక్లూడింగ్ లోక్ అదాలత్ ఇవన్నీ కలుపుకొని కన్విక్షన్ ఈ సంవత్సరానికి చూసిన 65% కన్విక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం కంటే రెట్టింపు ఎక్కువ ఇక్కడ. సో రాబోయే సంవత్సరంలో కూడా ఖచ్చితంగా ఇదే ఒక కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ని ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా చెప్పుకుంటున్నాం. నా ఎన్ఫోర్స్మెంట్ వర్క్కి చూసుకున్నా ఎన్డీపీఎస్ కేసెస్ గాంజాకు సంబంధించి 7 కేసులు 22లో నమోదైతే 23లో 11 కేసులు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా గ్యాంబ్లింగ్ అండ్ అదర్ స్పెషల్ ఎస్ఎల్ఎల్లో 2,586 లాస్ట్ ఇయర్కి నమోదైతే ఈ ఇయర్లో 2,542 నమోదు కావడం జరిగింది. దీంట్లో కొంతవరకు లాస్ట్ ఇయర్ కంటే ఓవరాల్ ఒక హెడ్లో తగ్గడం జరిగింది. ఎందుకంటే గుట్కా మీద కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు మేము పంచనామా రాసి వాటిని ఫుడ్ ఇన్స్పెక్టర్కి అప్పచెప్పడం వల్ల అక్కడ 0 కేసెస్ నమోదైంది. అదైతే లాస్ట్ సంవత్సరంలో 371. నా సిచ్యువేషన్కి వస్తే పాస్పోర్ట్ వెరిఫికేషన్లో లాస్ట్ ఇయర్ 17,436 petitions have been disposed of. జాబ్ వెరిఫికేషన్లో 991, పోలీస్ సర్టిఫికేట్స్ ఇష్యూలో 23 అండ్ ఫారినర్స్ వెరిఫికేషన్స్లో 1,389. ఇది అనంతపురం ఇస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ బికాస్ పెండెన్సీ రేట్ అనంతపురం యాంటిసిడెన్సీ వెరిఫికేషన్ ఎస్బీ పెండెన్సీ రేట్ ఇస్ 0%. డయల్ 100 పరిస్థితికి వస్తే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో 20,948 కాల్స్ రిసీవ్ చేసుకొని వీటిని 511 కేసెస్ కూడా ఎఫ్ఐఆర్గా నమోదు చేయడం జరిగింది. ఆల్ కేసెస్లో కూడా టైమింగ్ ఆఫ్ డిస్పోజల్ అంటే డయల్ 100 వచ్చి ఆడ చేరుకొని ఆ సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించే ఆ టైం ఏదైతే ఉందో 4%కి తగ్గించడం జరిగినాయి. ఇంకా కూడా ఇది 4% కంటే ఇంకా తగ్గించడం రాబోయే కాలంలో జరుగుతాయి. దీనికోసం ప్రత్యేకంగా ఈ డయల్ 100 స్పందన కోసం ప్రత్యేకంగా రక్షకు, బ్లూ కోల్డ్, హైవే పెట్రోల్ అండ్ ఆల్సో దిశ పెట్రోల్స్ ఏవైతే గవర్నమెంట్ మాకు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్ట్రెంత్తో వాడకంలో పెట్టున్నాము. కళ్యాణ్ దుర్గం అండ్ రాయదుర్గం యాజ్ వెల్ అస్ ఉరవకొండకి అడిషనల్గా ఈ రక్షక్ బ్లూ కోల్డ్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. పిటిషన్స్కి వస్తే దాదాపు లాస్ట్ ఇయర్ 6,701 పిటిషన్స్ వస్తే ఈ ఇయర్ 6,994 పిటిషన్స్ వచ్చాయి. పెండెన్సీ ఒక 300 ఉంది. అది జస్ట్ 14 days టైం ఫర్ విత్ ఇన్ ద డిస్పోజల్ లిమిట్ పీరియడ్లో ఉంది. అది కూడా త్వరగా డిస్పోజ్ చేయడం జరుగుతాయి. దిశ డౌన్లోడ్స్కి వచ్చేసరికి 5,91,143 డౌన్లోడ్స్ హ్యావ్ బీన్ డన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ దాదాపు 14,854 ఇవి వైడ్గా స్కూల్స్, కాలేజెస్ అదేవిధంగా మహిళా ఎన్జిఓస్తో టైఅప్ తోటి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే కాలాల్లో విత్ దిస్ మహిళా పోలీస్ తోటి ఇంకా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెంచడం జరుగుతాయి. దిశ పోలీస్ స్టేషన్ పరిస్థితికి వస్తే యూఐ 114 కేసెస్ నమోదైతే ఓన్లీ 3 కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. అవి కూడా వి విల్ బి డిస్పోజింగ్ ఇట్ వెరీ సూన్ అండ్ అవి కూడా విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో త్వరగానే అది కూడా ఛార్జ్షీట్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా మహిళా పోలీసుల ద్వారా పిటిషన్స్ మరియు కలెక్షన్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ వరకు చూసుకున్న 1,494 పిటిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి స్వీకారం చేయడం జరిగింది. వాటిని కన్సర్న్డ్ ఎస్హెచ్ఓకు పంపించి ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్ అవ్వాలో అక్కడ ఎఫ్ఐఆర్ చేయించడం, ఎక్కడెక్కడ పెట్టి కేసెస్ కట్టాలో పెట్టి కేసెస్ కట్టడం జరిగినాయి.
దీంట్లో ఇంకా స్పెసిఫిక్గా చూసిన ఓపెన్ డ్రింకింగ్ ఒక 695 ఇన్స్టెన్సెస్ రిపోర్ట్ అయినాయి. ఈవ్ టీసింగ్కి సంబంధించి 59 రిపోర్ట్ చేయించారు. అదేవిధంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, గ్రామాల్లో ఫ్యామిలీ మధ్యలో ఉన్నట్టు గొడవలకు సంబంధించి ఒక 141 రిపోర్ట్ అయినాయి. స్కూల్ డ్రాప్అవుట్స్, పిల్లలు స్కూల్ డ్రాప్అవుట్ని వీళ్ళు ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ దాదాపు ఒక 100 పిల్లల్ని మళ్ళీ స్కూల్లో చేర్చడం జరిగినాయి. చైల్డ్ మ్యారేజెస్ ఒక 22ని ఆపడం జరిగింది. చైల్డ్ లేబర్కి సంబంధించి దాదాపు ఒక 30 పిల్లల్ని మళ్ళీ పుట్టింగ్ బ్యాక్ దెమ్ టు ద స్కూల్ చేయడం జరిగినాయి అలాంగ్ విత్ ICDS. నౌ సైబర్ నేరాలకు సంబంధించి వస్తే అనంతపురం జిల్లాలో 90% ఆఫ్ డిస్పోజల్ NCRP పోర్టల్కి సంబంధించిన పెటిషన్స్ని మేము చేసి వచ్చున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3442 పెటిషన్స్ NCRP పోర్టల్లో నమోదైతే యాజ్ ఆఫ్ నౌ డిస్పోజల్ అయితే 90%, బట్ 2746 పెటిషన్స్కి సంబంధించి బాధితులకు డబ్బు కూడా వెనక వాళ్ళకే చేర్చడం జరిగినాయి. ద రిటర్న్ ఆఫ్ అమౌంట్ టు ద పెటిషనర్ ఈ ఒక 2746కి 68 lakh of rupees వాళ్ళ మళ్ళీ వాళ్ళకే చేర్చడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే AEPS కంప్లైంట్స్, మన జిల్లాలో AEP అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్కి సంబంధించి అఫెన్సెస్ దాదాపు ఈ ఒక 3000 ఏదైతే నేను మెన్షన్ చేసినానో వాటిలో 1317 పెటిషన్స్ AEPSకి సంబంధించిన పెటిషన్. వీటిలో 1121 అనంతపురంలో వీ హ్యావ్ క్లోజ్డ్ ఇట్. అంటే టోటల్గా ఈ AEPS ఫ్రాడ్ ద్వారా పోగొట్టుకున్నది 1,95 lakh రూపీ. వీటిలో 1,66 lakh రూపీ వాళ్ళ ఖాతాలకే మళ్ళీ తిరిగి చేర్చడం జరిగింది. ఒక గ్యాంగ్ని ఫ్రమ్ జార్ఖండ్ నుంచి కూడా పట్టుకురావడం జరిగినాయి. ఇది కాకుండా ఇంకా ఒక 29 lakhs వర్త్ అంటే 196 పెటిషన్స్ సంబంధించి ప్రాసెసెస్ నడుస్తున్నాయి. వాళ్ళ ఖాతాలకు మళ్ళీ తిరిగి ఇచ్చడానికి ప్రాసెస్ నడుస్తున్నాయి. నా మంచి వర్క్ అని సైబర్ అఫెన్సెస్లో చెప్తే వీ హ్యావ్ అరెస్టెడ్ 1 person ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ విషయం ఈ వర్క్కి సంబంధించి అనంతపురం పోలీస్ సైబర్ టీమ్కి మంచి రివార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇది కాకుండా వీ హ్యావ్ అరెస్టెడ్ 1 సైబర్ అఫెండర్ ఫ్రమ్ కోయంబత్తూర్, ఇంకా ఒకటి జార్ఖండ్ నుంచి కూడా పట్టుకురావడం జరిగింది. నా సెల్ ఫోన్కి సంబంధించి 9845 సెల్ ఫోన్స్ని ట్రేస్ చేసి రికవరీ దాదాపు 8063 రికవర్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి వర్త్ వచ్చేసి 13 crore ఆఫ్ వర్త్కి సంబంధించిన సెల్ ఫోన్స్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు ద విక్టిమ్స్. ఇది కాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా 2 ఇన్స్టెన్సెస్లో వెపన్స్ హ్యాస్ బీన్ సీజ్డ్. ఆ టీం కూడా చాలా బాగా పనిచేస్తూ వస్తున్నారు. ఇది కాకుండా వేరియస్ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా స్పెషల్ టీమ్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. మట్కాకు సంబంధించి అదేవిధంగా PDS రైస్కి సంబంధించి 3 మీద PD యాక్ట్లు పెట్టడం జరిగింది. మట్కాకు సంబంధించి ప్రత్యేకంగా 11 వ్యక్తుల మీద ఎక్స్టర్మినేషన్ జిల్లా బహిష్కరించడం కూడా చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ యాక్టివిటీస్ ఫర్ ద ఇయర్. రాబోయే కాలాల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క వర్క్ ఏదైతే ఈ సంవత్సరం బాగా జరిగిందో రాబోయే కాలంలో కూడా అదే వర్క్ కంటిన్యూ అవుతుంది. SC ST అండ్ విమెన్ రిలేటెడ్ ఇష్యూల ఎక్కడైతే ఇంక్రీజ్ ఆఫ్ అఫెన్స్ కనిపించిందో అక్కడ వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ అవుట్ అ ప్లాన్, అవేర్నెస్ డ్రైవ్, అదేవిధంగా కౌన్సిలింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ దిశ, అదేవిధంగా ఎవ్రీ మంత్ సివిల్ రైట్స్ డే ఏదైతే SC ST యాక్ట్ ప్రకారం చెప్పడం జరిగిందో అవి కూడా కంటిన్యూ చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాము. ఇవి అన్నిగా ఓవరాల్గా చూసుకున్నా వీ హ్యావ్ రెడ్యూస్డ్ ద క్రైమ్ ఇన్ అనంతపురం వెరీ డ్రాస్టికలీ. దెన్ కమింగ్ టు అదర్ యాక్టివిటీస్ లైక్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇవి అన్నీ కూడా మెన్కి సంబంధించి స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాం.
దెన్ కల్చరల్ ప్రోగ్రామ్ ఆల్సో వాస్ కండక్టెడ్. సో అవి కూడా అన్ని యాంగిల్లో కవర్ చేసుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నది లాస్ట్ జరిగిన కేసు లాస్ట్ 4 yearsలో లేదు. దాదాపు వీ హ్యావ్ 50 ఫ్యాక్షన్ విలేజెస్ ఉంటే హైపర్ సెన్సిటివ్లో 18 ఉంది, సెన్సిటివ్లో 18 ఉంది, డార్మెంట్గా అంటే యాక్టివిటీయే లేదు, లాస్ట్ 10 yearsగా లేదు అనేదిలో 2 ఉన్నాయి. అండ్ సో ఇది ఒకటి మనం చూసుకున్నాం. అక్కడ పికెట్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఫ్యాక్షన్ లీడర్స్ మీద నెగాలు ఉన్నాయి. పైగా లాస్ట్ 3 monthsగా కూడా ఫ్యాక్షన్ విలేజ్లో ఈవెన్ ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కూడా వాటిని అఫ్రే కింద కేసు కట్టడం కానీ, పెట్టి కేసెస్గా వాళ్ళ మీద నమోదు చేయడం కానీ. సో ఫ్యాక్షన్ విలేజ్లో ఎటువంటి యాక్టివిటీ ఉండకూడదన్న ఉద్దేశంతో వన్స్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళని ఇమ్మీడియట్గా బైండ్ ఓవర్ చేస్తున్నాం, భారీగా అమౌంట్లో బైండ్ ఓవర్ చేస్తున్నాం. బైండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ కదిలింపుల్ని మానిటర్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం ఒక కేసు నమోదవుతుంది. కేసు నమోదైన తర్వాత బైండ్ ఓవర్లు ఉంటాయి. బైండ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళ మీద నెగాలు కంటిన్యూ చేయడం, ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారం చేస్తున్నాము. దాదాపు ఒక లాస్ట్ 4 yearsలో నో కేస్ ఆఫ్ ఫ్యాక్షన్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వన్ ఇస్ లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ఎలక్షన్ వర్క్. ఎస్బీలో ఎలక్షన్ సెల్ ఫామ్ అయింది. ఆ ఎలక్షన్ సెల్లో దాదాపు 50 మంది పీసీలు పనిచేస్తున్నారు. ప్రతి సబ్ డివిజన్ని కూడా మానిటర్ చేస్తూ వస్తున్నారు. జరుగుతున్న పరిణామాలంతా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఇది ఒక ఎత్తు. 2, ఎక్సైజ్ కేసెస్కి సంబంధించి ప్రతిరోజు కూడా స్పెషల్ టీమ్స్ ఫ్రమ్ ఎస్సీబీ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ తరఫు నుంచి కూడా డిఫరెంట్ టీమ్స్ టువర్డ్స్ తాడిపత్రి అండ్ టువర్డ్స్ తాడిపత్రి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ టువర్డ్స్ ద వెస్ట్ అండ్ ఈస్ట్, కూడేరు ఇటువైపు కూడా స్పెషల్ టీమ్స్ డిస్ట్రిక్ట్ నుంచే వెళ్ళి వెహికల్ చెకింగ్ ఇవన్నీ డైనమిక్ టీమ్స్ చేస్తున్నారు. అంటే జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం బార్డర్ చెక్ పోస్ట్ 11, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ దాదాపు 19 ఇంక్లూడింగ్ ద బార్డర్ చెక్ పోస్ట్, ప్లస్ డైనమిక్ చెక్ పోస్ట్ కోసం ఒక 6 టీమ్స్ పెట్టడం జరిగినాయి. ఇవి ఎస్సీబీ వాళ్ళతో కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఆపరేషన్. ఇది ఎక్సైజ్ సీజింగ్ ఆఫ్ ఎక్సైజ్ మెటీరియల్స్. నెంబర్ 2, ఎన్బిడబ్ల్యూస్ అండ్ వెపన్ సరెండర్స్ కూడా మొదలుపెట్టినాము. సో ఆ విషయం కూడా జరుగుతున్నాయి. సో ఎలక్షన్ వర్క్కి వీఆర్ రెడీ. అండ్ పికెట్స్ చెక్ పోస్ట్ ద్వారా వీఆర్ మానిటరింగ్ ఆల్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్. అదేవిధంగా విలేజ్ ఏదైతే సెన్సిటివ్గా ఉన్నాయో ఆ విలేజెస్లో క్లోజ్గా మానిటరింగ్ కూడా జరుగుతుంది. మీకు ప్రెస్ నోట్ సర్క్యులేట్ చేయమని చెప్తాను. ఐ విల్ ఆస్క్ దమ్ పీపుల్ టు సర్క్యులేట్ ద థింగ్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి I have 2 data, and just I'll read out the 2 data. One is like AEPS fraud. We have classified the AEPS fraud very specifically. Why? Because it affects the poorest section. Because in the Aadhaar enabled payment services, around 10,000 rupees lost, and it is different instances. So ikkada 1317 cases namodaite, ante idi NCRP portal lo petition ga namodaite, Anantapuram police have completed 1121, and we have handed over the victims amount 1,66 lakhs into their accounts. This is regarding AEPS. Now idi kaakunda inkoka rest of the categories lo chusina 3,541 has been registered, of which 2,746 we have resolved, and these victims have received around 68 lakh of rupees. We will circulate the press. So receiving frauds and murders. No, I will see. A commission of offense is itself wrong. అక్కడ జెండర్ స్పెసిఫిక్గా కానీ ఆర్ కమ్యూనిటీ స్పెసిఫిక్ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ అ హ్యూమన్ అండ్ లా ఈజ్ వెరీ క్లియర్. ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ అ హ్యూమన్ విల్ బి రిజిస్టర్డ్ అ కేస్ అండ్ విల్ బి టేకెన్ టు అ టైం. It is a place where, see, Disha is a station where women can approach easily. As Disha nomenclature చూస్తే you will find women constables sitting there. Women can approach the women and they can share their problems. So that is it's an aspect of a scheme where the easy accessibility is provided. Okay, if this is over, SC/ST Act. No, మీరు అడిగినదికి యాజ్ ఆఫ్ అవర్ ఈ సంవత్సరంలో 27% we have brought in convictions. We'll give you the details. Right. Now, if this is over, I wanted to, regarding New York సంబంధించి అందరికీ నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంతపురం పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాము. దీంట్లో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి కోరుతున్నది ఒకటే, ప్లీజ్ అందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఈ యొక్క సంబరాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రత్యేకంగా పోలీస్ తరపు నుంచి ఆ రోజు ఆన్ 31st నైట్ వీఆర్ డిప్లాయింగ్ అరౌండ్ 1500 ఫోర్సెస్ ఆన్ గ్రౌండ్. జిల్లాలో ఉన్న ఆల్ ద మెన్ అండ్ ఆఫీసర్స్ విల్ బీ ఆన్ గ్రౌండ్. పికెట్స్ అండ్ చెక్ పోస్ట్ ఎరెక్ట్ చేస్తున్నాము. ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కఠినంగా ఉంటాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్ వీ విల్ నాట్ అలౌ. 2, ఏదైనా కల్చరల్ ఫీస్ట్ ఉన్నప్పుడు దయచేసి లోకల్గా టేక్ ద అప్రోప్రియేట్ పర్మిషన్ యాజ్ పర్ ద రూల్స్, రెవెన్యూ అండ్ పోలీస్ పర్మిషన్ తీసుకోండి. అండ్ పబ్లిక్లో సెలబ్రేషన్ ఇస్ టోటలీ వితౌట్ పర్మిషన్ చేయకూడదు. రోడ్లో కేక్ కట్ చేయడం, రోడ్డు మీద 2 వీలర్లో ఫాస్ట్గా పోవడం, ఇలాంటివి ఏది ఉండకూడదు. ఫార్ దాట్ వీ విల్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ దట్ డే, ఎనీ ఆఫ్ ద డే. సో ఇది ప్రత్యేకంగా న్యూ ఇయర్ కాబట్టి చెప్తున్నాము. బట్ ఎనీ అదర్ డేలో కూడా పబ్లిక్ని డిస్టర్బ్ చేసే ఏ ఒక కార్యక్రమం అయినా ఖచ్చితంగా వీ విల్ రిజిస్టర్ ద కేస్ అగైన్స్ దోస్ మిస్క్రియంట్స్. సో అండ్ ఆల్సో ఎనీ యాక్టివిటీ లైక్ ఫైర్ క్రాకర్స్ ఇండిస్క్రిమినేట్గా చేయడం, ఇది అంతా కూడా నిశ్శబ్దం. All are requested to celebrate the New Year functions in your place of choice, at least at the private places or ఏదైనా ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వబడిన పబ్లిక్ ప్లేసెస్ ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ వీ గివ్ అ పర్మిషన్ వీ విల్ డిప్లాయ్ ద ఫోర్సెస్ ఆల్సో కాబట్టి. అండ్ జనరలీ ఆన్ దట్ డే పీపుల్ బయటకు వచ్చి పక్క వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలనేది కూడా వెరీ స్ట్రిక్ట్గా చెప్తున్నాము. సో అదర్వైజ్ ఆల్ అదర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అలౌడ్ జనరలీ. థ్యాంక్ యూ. అండ్ రెవెన్యూలో దే విల్ టేక్ ఎ డెసిషన్. దాన్ని బట్టి వీ విల్ ఇంప్లిమెంట్ ద రెగ్యులేషన్స్. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక దెన్ వీ విల్ లుక్ ఫర్ ద, ఎందుకంటే ఆ రోజుకైనా అది ఏ ఫ్లోర్లో నడుస్తున్నాయి, అక్కడ ఫైర్ ఎక్స్టింక్షన్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. కాబట్టి డ్యూ రెగ్యులేషన్తోనే పబ్లిక్ ప్లేసెస్లో ఉంటాయి. రెగ్యులేషన్ లేని ప్లేసెస్లో వీ విల్ నాట్ అలౌ.